ఇండియాలో నెంబర్ 1 బైక్ ఈవీటెక్ బైక్. ఈ యొక్క బైక్ వచ్చేసేసి 10 పైసల వరకు 1 కిలోమీటర్, ఓన్లీ 10 పైసా 1 కిలోమీటర్. ఈ యొక్క బండి వచ్చేసేసి టోటల్ మేడ్ ఇన్ ఇండియా. దీని యొక్క వీల్ కవరేజ్ వచ్చేసి 12 ఇంచెస్. సస్పెన్షన్స్ డబుల్ సస్పెన్షన్స్. వేరే వెహికల్స్తోని కంపారిజన్ చేస్తే ఈ యొక్క సస్పెన్షన్ వచ్చేసి 2 సస్పెన్షన్స్ ఉన్నాయి. వెనకాల కూడా 2 సస్పెన్షన్స్ ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ కూడా చాలా హెవీగా ఉంది, చాలా హైట్ ఉంది. మనకు స్పీడ్ బ్రేక్లు వచ్చినా కూడా స్పీడ్ బ్రేక్లకు తగ్గట్టుగా మన హైదరాబాద్ రోడ్లకు తగ్గట్టుగా ఉంది. ఈ యొక్క వీల్ మోటార్ వర్షంలో కానీ వాటర్లో కానీ తడిచినా కూడా మనకేం లేదు. దీని యొక్క స్పీడ్ వచ్చేసేసి 40 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు మనము. ఇది మన యాక్సిస్ టైపు, హైట్ కూడా ఎక్కువగా ఉంది. దీని ఫుల్ స్పీడ్ చూడండి. ఫుల్ ఛార్జింగ్లో మినిమం 75 to 100 కిలోమీటర్స్ వరకు వచ్చేస్తుంది. ఒక్క ఛార్జింగ్ వచ్చేసేసి మనకు 100 కిలోమీటర్స్ వర్క్ చేస్తుంది. ఇది ఒక బాక్స్. దీని యొక్క బ్యాటరీ పవర్ వచ్చేసేసి, ఇది బ్యాటరీ ఛార్జర్. ఈ బ్యాటరీ ఛార్జరు మనకు ఇది ఒక ఆన్ ఆఫ్ స్విచ్. ఇది మనము ఇంట్లో స్టాండ్ బైలో పెట్టినప్పుడు సేఫ్టీ ఈ యొక్క స్విచ్ బంద్ చేసేసేస్తే మనకు సేఫ్టీ ఉంటుంది, లాక్ అయినట్టు ఉంటుంది. సర్క్యూట్ బ్రేకర్ అన్నమాట. ఇది ఎన్సిబి స్విచ్. ఈ యొక్క స్విచ్. ఇది ఇంకోటి ఏంటంటే ఇది ఒక బ్యాటరీ. ఈ బ్యాటరీ పవర్ వచ్చేసేసి చూడండి 58 volts 6 amperes. ఇది లిథియం అయాన్ బ్యాటరీ. ఇది మనము మన ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ యొక్క బ్యాటరీని ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఉంది చూడండి, ఇది ఒక బ్యాటరీ. ఈ బ్యాటరీ ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు మనకు అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళైతే బైకు మన సప్లై పాయింట్ ఉండదు కాబట్టి దీన్ని క్లిప్పు తీసేసి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. దీనికి ఈ విధంగా క్లిప్ రిమూవ్ చేయాలి. ఈ విధంగా ఇది బ్యాటరీ కనెక్టర్. ఇది బండికి పెట్టినప్పుడు కనెక్టర్ పెట్టాలి. దాని తర్వాత ఈ కనెక్టర్ అనేది మనము రిమూవ్ చేసుకొని అది ఫిట్టింగు. ఇది మనకు అలారం దానికి. తర్వాత ఇది ఆన్ ఆఫ్ స్విచ్. ఈ కనెక్టర్స్ కూడా హెవీ కనెక్టర్స్. ఈ యొక్క బ్యాటరీ అనేది మనకు 1 time ఛార్జ్ చేసేస్తే ఇది మూవబుల్, మనం ఎక్కడెక్కడ తీసుకెళ్ళిపోవచ్చు ఈ యొక్క బ్యాటరీని. ఈ బ్యాటరీ పవర్ వచ్చేసేసి 8 volts 26 amperes. ఇది 3 hours ఛార్జ్ చేసినట్టయితే మనము
100 కిలోమీటర్స్ వరకు మనము వెళ్ళొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ మనకు. దీంట్లో ఉండే ఇదంతే. ఇంకా ఈ యొక్క బండి మేడ్ ఇన్ ఇండియా, పూణే బేస్డ్ యూటెక్ కంపెనీ. వీళ్ళు టోటల్గా వీళ్ళ కంపెనీలో తయారు చేస్తారు. ఈ బ్యాటరీ కవర్ అది. ఇది మనకు స్క్రూ. ఇది దీని యొక్క బ్యాటరీ చార్జర్. ఇది ఈ యొక్క బండి టోటల్ మేడ్ ఇన్ ఇండియా. ఇది ఒక చార్జర్ పాయింట్స్. ఇవి ఈ చార్జర్ పాయింట్ వచ్చేసి ఈ యొక్క బండికి పెట్టాలా. తర్వాత ఈ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే దీనికి 2 కీసు, ఎలక్ట్రానిక్ కీస్ ఇవ్వబడ్డాయి. దీనికి 2 ఎలక్ట్రానిక్స్ కీస్ ఇవ్వబడ్డాయి విత్ రిమోటు, 2 లాకులతోటి. ఎలక్ట్రానిక్ కీసు విత్ అలారం కూడా ఉంది దీనికి, థెఫ్టింగ్ అలారం. ఇది ఎలక్ట్రానిక్ కీ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దీనికి హెల్మెట్ అవసరం లేదు, లైసెన్స్ అవసరం లేదు, నెంబరింగ్ అవసరం లేదు. ఇది యొక్క కార్డు గ్రీన్ కార్డ్. ఇది ఈ యొక్క కార్డు అనేది మనము ఉంచుకుంటూ సరిపోతుంది. ఆర్టీఏ వాళ్ళు అడిగినప్పుడు ఇది కార్డ్. ఇది బేసిక్ బుక్. దీనికి సంబంధించినటువంటి బుక్, మనకు మాన్యువల్ బుక్. ఇది లోకల్గా తిరిగే వాళ్ళకు చాలా మంచిగా పనిచేస్తుంది. డైలీ ఒక 100 రూపీస్ మనము వేరే స్కూటీలో తిరిగినప్పుడు దానికి దీనికి కంపారిజన్ చేస్తే ఇది మినిమం 10 to 20 పైసా 1 కిలోమీటర్ పడుతుంది. అదే పెట్రోల్ వెహికల్ అయితే 2 to 3 రూపీస్ పడుతుంది. ఈ యొక్క వెహికల్కు నెంబర్ అవసరం లేదు. ఇది మా షోరూమ్ వద్ద ఉన్నవి నెక్సన్ మోటార్స్, అశోక్ నగర్. ఇక్కడ ఈ యొక్క కంపెనీలో 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి రైడ్, తర్వాత యాక్సిస్. ఈ 2 మోడల్స్. ఈ యొక్క వెహికల్స్ వచ్చేసి సేమ్ మోడల్ చేంజ్, పికప్లో కానీ సడన్ పికప్ ఉంది. వితిన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈ యొక్క కంపెనీ వాళ్ళు బ్యాటరీకి 3 years వారంటీ ఇస్తున్నారు. ఈ యొక్క బండ్లలో ఒక 6 కలర్స్ ఉన్నాయి. 6 వెరైటీ ఆఫ్ కలర్స్. మీకు ఎల్లో, వైట్,
మెరూన్, బ్లూ, ఇట్లా ఈ వెహికల్స్ మా అశోక్ నగర్, ఆర్సీపురం, బిహెచ్ఎల్ నందుగల నెక్సన్ మోటార్స్ వాళ్ళు ఈ యొక్క బళ్ళను మార్కెటింగ్ చేస్తున్నారు. మీకు వీళ్ళ వద్ద ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చూడడానికి లైట్ కానీ ఇది కానీ 2 సైడ్ మిర్రర్స్ చాలా బాగున్నాయి. ఇది ఒక డిజిటల్ మీటర్ వచ్చేసేసి స్పీడ్ వచ్చేసేసి మనకు పార్కింగ్ మోడ్ ఇచ్చాడు. పార్కింగ్ మోడ్లో ఉంటే పి అని ఉంది చూడండి, పి అది పార్కింగ్ మోడ్లో ఉంటే మనకు అది ఆన్ కాదు. ఈ స్పీడ్ చూడండి, ఇది క్విక్ పికప్, స్పీడ్ వస్తుంది. ఇది జనరల్గా లోడ్ ఉన్నప్పుడు తగ్గొచ్చు. ఇది ఒక స్పీడ్ వచ్చేసేసి రివర్స్ అండి. ఇది రివర్స్లో తిరుగుతుంది. ఇది తర్వాత ముందు మనకు మెయిన్గా ఫార్వర్డ్, అది పికప్ చాలా స్పీడ్గా అందుకుంటుంది అనమాట. దీని లైట్లు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. లైటింగ్ కూడా చాలా బాగుంది. దీని లైటింగ్ కూడా చూడండి. ఇది పార్కింగ్ లైట్లు కానీ, ఈ ముందల ఇది ఎల్ఈడి లైట్లు ఇచ్చారు. దీనికి డిప్పర్ కానీ ఇది కానీ లైట్ కూడా హెవీ లైట్ ఇచ్చాడు. హెవీ బీమ్ ఇచ్చాడు. సైడు చూడండి, పార్కింగ్ లైట్స్, మనకు సైడ్ లైట్లు కూడా మంచిగా ఎల్ఈడి ఇచ్చాడు. ఇవి హారన్ కానీ ఇది కానీ వీటికి మంచి పెట్రోల్ వెహికల్స్కి ఏ విధంగా అయితే ఇచ్చాడో ఇది కూడా అదే విధంగా దానికి ఇచ్చాడనమాట. దీనికి కూడా పైన ఇచ్చాడు. ఇది నీకు సైడ్ లైట్స్ హ్యాండిల్కు చాలా హెవీగా ఇచ్చాడు. ఇది వచ్చేసి డిమ్మరు, పార్కింగ్ లైట్ కూడా దీని యొక్క బీమ్ చాలా హెవీగా ఉంది. ఈ మొత్తం ఎల్ఈడి లైట్స్, చాలా దూరంగా విజువల్ చాలా బాగుంటుంది. ఇది కూడా విజువలైజేషన్ కూడా చాలా హెవీగా ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసి పార్కింగ్ లైట్స్, ఇవి చూడండి బ్లింకింగ్ ఇచ్చాడు. ఇది చూడండి, ఇప్పుడు ఏ వెహికల్ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్ ఏదైతే ఉందో మార్కెట్లో అన్నిటికంటే ఇది ఒకటి భిన్నంగా ఉంది. ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ అనేది చాలా భిన్నంగా ఉంది. రేటు కూడా కంపారిజన్ చేసుకుంటే వేరే వెహికల్స్ కంటే కూడా ఈ వెహికల్ రేట్ అనేది అందుబాటు ధరలలోనే ఉంది. ఇది మీరు షోరూమ్ దగ్గరికి వస్తే వీళ్ళు మీకు దాని డీటెయిల్స్ చెప్తారు. ఈ యొక్క షోరూమ్ వచ్చేసి అశోక్ నగర్ మెయిన్ రోడ్కు దగ్గరలోనే మీకు చూడండి. ఇది మెయిన్ రోడ్డు, ఇది మెయిన్ రోడ్ నుంచి స్ట్రేట్గా మీరు రావచ్చు. దీన్ని కాకతీయ నగర్ అంటారు. మీరు దాని నుంచి స్ట్రేట్గా వచ్చచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఇంకా వీళ్ళు ఓపెనింగ్ చేయలేదు. వీళ్ళు ఓపెనింగ్ లోపల వీళ్ళ వర్క్ నడుస్తుంది. ఇక కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుందండి. షోరూమ్ వర్క్ నడుస్తుంది. వీళ్ళ యొక్క షోరూంలో ఇంటీరియర్ అనేది డిజైన్ చేస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్ నడుస్తూ ఉంది. ఈ యొక్క షోరూమ్ వచ్చేసి రోడ్డుకు సెకండ్ బిట్ అండి. మీకు చాలా దగ్గరగా ఉంది యాక్సెస్లో. మీరు దీని యొక్క లొకేషన్ వచ్చేసేసి మనం డిస్క్రిప్షన్లో పెడతాము. మీరు ఆ డిస్క్రిప్షన్లో లొకేషన్ పెట్టినప్పుడు మీరు రావచ్చు. ఇక్కడ వీళ్ళు బుకింగ్స్ కూడా తీసుకుంటున్నారండి.
మినిమం బుకింగ్స్ తోటి తీసుకుంటున్నారు, బుకింగ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఇలా బుకింగ్స్ కూడా చాలా వరకు వెహికల్స్ అయిపోయినాయండి. వీళ్ళు ఫస్ట్ ఒక లాట్ తెచ్చారు, సెకండ్ లాట్ కూడా తీసుకొస్తున్నారు. డిమాండ్ మాత్రం హెవీగా ఉందండి దీనికి. మీరు యొక్క షోరూమ్ విజిట్ చేస్తే మీకు దీని గురించి డీటెయిల్స్ మొత్తం చెప్తారు. దాని తర్వాత మీకు ఓపెనింగ్ రోజు మీకు ఇవి అందజేయబడతాయి. దీని యొక్క డిమాండ్ మాత్రం హెవీ డిమాండ్ అండి. మీరు ఒకసారి షోరూమ్కి వచ్చి విజిట్ చేసేస్తే దీని డీటెయిల్స్ కానీ షోరూమ్ వాళ్ళు మీకు టోటల్గా అందజేస్తారు. ఇది నెక్సన్ మోటార్స్ అనే పేరుతోటి వీళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు. ఈవిట్రిక్ కంపెనీ అండి ఇది. ఇది వెహికల్ వచ్చేసేసి మేడ్ ఇన్ ఇండియా, టోటల్గా మన ఇండియాలోనే తయారవుతుందండి ఇది. కొన్ని స్పేర్స్ మాత్రము వాళ్ళు బయట నుంచి తెప్పిస్తున్నారు, కొరియా నుంచి, తైవాన్ నుంచి తెస్తున్నారు. బండి కూడా చాలా బాగుందండి, క్యూట్గా ఉంది. మీరు ఒకసారి షోరూమ్ విజిట్ చేయండి, దీని యొక్క డీటెయిల్స్ను తీసుకోండి షోరూమ్ వాళ్ళని అడిగి. ఓకేనండి, మీరు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ షోరూమ్కి వచ్చి వీటిని చూసుకోండి. మీకు వీళ్ళు ట్రయల్ రన్ కూడా ఇస్తారు. మీరు దీన్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ట్రయల్లో టెస్టింగ్ ఉంటుంది. ఇందులో గేర్ ఆప్షన్ కూడా ఉంది. ఇది ఫస్ట్ గేర్ స్లో పికప్, సెకండ్ గేర్ వచ్చేసేసి కొంచెం ఫాస్ట్, 20 నుంచి వచ్చేసి థర్డ్ గేర్ వచ్చేసేసి 30 నుంచి స్టార్ట్ అయిపోతుంది. హెవీ స్పీడ్ అనమాట. ఇది హెవీ స్పీడ్లో మీకు బండి రన్నింగ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి స్విచ్చెస్ ఉన్నాయి. ఈ స్విచ్ ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్ సిస్టమ్ ఇది. ఇందులో మనకి ఎప్పుడన్నా బండి స్పెషల్ ఐటమ్ ఏంటంటే ఇందులో రివర్స్ గేర్ కూడా ఉందన్నమాట. ఇది మనం ఒకవేళ వెనకాల ఏదైనా ట్రాఫిక్లో ఆగినప్పుడు మనకు కొంచెం వెనకాల జరపాలనుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ స్విచ్ ఉంది చూడండి, రివర్స్ గేర్. ఈ రివర్స్ స్విచ్ అనేది మనము ప్రెస్ చేస్తే మనకు ఇది వచ్చేసేసి వీలు రివర్స్ తిరుగుతుంది. దీన్ని పట్టుకొని మనము తిప్పుకోవాలి. ఎక్సలరేటర్ తిప్పితే రివర్స్ తిరుగుతుంది. డ్యూటీలోనే లేదు, జనరల్గా అంటే మామూలుగా ఇది ఫార్వర్డ్ తిరుగుతుంది. ఇది హెవీ స్పీడ్ అనమాట. ఇది స్పీడ్ వచ్చేసేసి మనకు ఇక్కడ చూడవచ్చు మీరు, 16 సడన్ పికప్ వచ్చేసేస్తుంది. ఇది థర్డ్ గేర్లో ఉంది. ఇది వచ్చి సెకండ్ గేరు. ఇది గేర్ ఆప్షన్ ఉంది. ఇందులో మనకు డిక్కీ ఓపెన్ చేస్తే మనకు సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు యూఎస్బి పోర్ట్ అనేది ఒకటి ఇచ్చాడు. యూఎస్బి పోర్ట్
సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకోవడానికి సెల్ ఫోన్ పాయింట్ ఇది. అట్లాగే ఇది ఒక బ్యాటరీ లైట్ ఇచ్చాడు ఇక్కడ. యూఎస్బి ఛార్జర్ ఇది రైడ్ లోపల. అలాగే మన యాక్సెస్ తీసుకున్నట్టయితే యాక్సెస్ లోపల మనకు ఈ డిక్కీ ఇచ్చాడు కాబట్టి ఈ డిక్కీ దగ్గరనే ఇచ్చాడు అనమాట ఈ యొక్క సెల్ ఫోన్ పాయింట్. సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది మనకు పవర్ బ్యాంక్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. వెహికల్ దగ్గర ఉన్నప్పుడు పవర్ బ్యాంక్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ యొక్క కీస్ వచ్చేసేసి మనకు 2 కీస్ ఇచ్చాడు కంపెనీ వాడు. 2 ఇది సేఫ్టీ కీ ఇది. తర్వాత కీ ఆన్ చేసేస్తే మనకు ఆన్ చేసుకోవచ్చు. ఇది ఆన్ ఆఫ్ కూడా మనము చూడండి. ఇది ఆను మనం అలారంతోనే ఆన్ చేసుకోవచ్చు, అలారంతోనే ఆఫ్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా బండి ఆఫ్ అయిపోయింది. దీనికి ఒక ఈ ఫీచర్స్ ఇవి. ఈ ఫీచర్స్ తోటి మనకు ఈ యొక్క బళ్ళను ఇచ్చాడు. ఈ బండి కానీ ఆ బండి కానీ వీళ్ళకి ఈ కంపెనీలో 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి యాక్సిస్, 2 రైడు. ఈ యాక్సిస్ ఎల్లో కలర్ది, ఇది వచ్చేసి రైడు. దీనికి దానికి కొంచెం స్లైడ్ డిఫరెన్స్ ఉంది. ఇది కొంచెం హెవీ ఇచ్చాడు, అది కొంచెం మామూలుగా ఇచ్చాడు. లేడీస్ కానీ హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఇది అది పనిచేస్తుంది. 2 కూడా మనకు చాలా మంచి లుక్ తోటి మార్కెట్లోకి రిలీజ్ చేసిండు. వీళ్ళది హైదరాబాద్లోనే నెంబర్ 1 ఫస్ట్ షోరూమ్, అలాగే తెలంగాణలో మొదటి షోరూమ్ ఈ కంపెనీ వాళ్ళది. టోటల్గా మనకు పెట్రోల్కు 2 నుంచి 3 రూపాయలు పడితే ఈ యొక్క వెహికల్కి మనకు కరెంట్తో ఛార్జ్ చేసుకుంటే మంత్లీ వచ్చేసి బిల్లులో వచ్చేస్తుంది. మన ఇంట్లో 2 నుంచి 300 రూపాయలు బిల్లు వస్తుంది. అంతకంటే ఎక్కువ కాదు పర్ యూనిట్స్. అంటే మీకు తిరిగేటువంటి దానికి 10 పైసా అంటున్నాము. 10 పైసా అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక 300 రూపీస్ మీరు ఒక డైలీ తిరిగినా కూడా మీకు వచ్చేటువంటి డబ్బులు ఆలోచన చేయండి. 10 రూపీస్ కూడా కాదు మీకు. 10 రూపీస్కి 100 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు 10 రూపీస్. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు పెట్రోల్ ఎంత సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ రేట్లలో పెట్రోల్ వచ్చేసి 114 రూపాయలు అయ్యింది ఈరోజు రేటు. రోజు పెరుగుతూ పోతుంది. అది దాన్ని కంపారిజన్ చేసుకొని మీ మనీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క వెహికల్కు గ్రౌండ్ క్లియరింగ్స్, డిస్క్ బ్రేక్స్, తర్వాత థెఫ్ట్ అలారము, ఇవన్నీ చాలా మోడర్న్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా డిస్ప్లే బోర్డ్సు. మీరు ఈజీగా దీని మీద 200 kgs అంటే 150 మినిమం 150 ఇచ్చాడు కంపెనీ, కానీ మనం 200 వరకు వెళ్ళొచ్చు. ఈ యొక్క కంపెనీ స్పెసిఫికేషన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చారు. కానీ మనం ప్లేస్ చేసుకున్నా కూడా మనకు ఈ యొక్క వెహికల్ అనేది మనకు ఉన్నటువంటి రోడ్లకు చాలా మంచి వెహికల్. ఈ యొక్క వెహికల్ చాలా మంచిగా మనము దీన్ని నడిపించవచ్చు.